పరిస్థితుల్లో రానియొద్దని చెప్పేసి ఆయనను ఓడగొట్టింది. మరి ఏమైంది ఇప్పుడు పరిస్థితి ఏమైంది? పెనం మీద పోయి పొయ్యిలో పడ్డట్టున్నది. ఆడ అంటే ఎంత దిగజారు రాజకీయం అంటే బెదిరించుడు, భయపెట్టుడు. మీరు చూస్తూనే ఉన్నారు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఈ ఈ ఈ క్రైమ్ రేట్ ఏ విధంగా పెరిగింది. అరాచకాలు, హత్యలు. ఎవరన్నా మీరే చెప్పండి, ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? ఒక రైతు సంతోషంగా ఉన్నాడా? ఒక విద్యార్థి సంతోషంగా ఉన్నాడా? ఒక నిరుద్యోగికి చేసినటువంటి వాగ్దానాలు ఏంటి, వాళ్ళు చేసేటి ఏంటి? ఒక స్త్రీలు సంతోషంగా ఉన్నారా? ఎంప్లాయీస్ సంతోషంగా ఉన్నారా? అసలు ఏ కోణాలు చూసినా, ఎక్కడ చూసినా కానీ ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు. కాబట్టి నేను ఏం చేస్తున్నా రానున్న రోజులు బీజేపీ రోజులే, ఎన్డీఏ కూటమి రోజులు. ఇప్పుడు మీరు చూస్తే బీజేపీ 145 పోటీ చేస్తే 132 గెలిచింది. అదే శివసేన షిండే గారి పార్టీ వచ్చేసి 81 పోటీ చేస్తే 57